అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్ట్స్. నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్ట్ కంప్లీట్లీ ఇట్ ఈజ్ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ మోడల్. విద్యార్థులు బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీల్లో పాల్గొనాలంటే వారి యొక్క ప్రాజెక్టు పుస్తకాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరము డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NCSTC వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరము ఆన్లైన్లో జరగబోతా ఉంది. ఏపీలో ఆప్కాస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్స్ను రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్లో నిర్వహించబోతున్నారు. ముందుగా జిల్లా స్థాయిలో ఈ ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలి, ఏమేమి సబ్మిట్ చేయాలో నేర్చుకుందాము. NCSE ప్రాజెక్ట్స్ లాగ్ బుక్ ఒకటి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధమైన లాగ్ బుక్ ఒకటి, అలాగే ప్రాజెక్ట్ బుక్లెట్ సబ్మిట్ చేయాలి. ఒక 4 ఫ్లో చార్ట్స్ను, విద్యార్థి యొక్క ప్రజెంటేషను, ఇవి ముఖ్యమైనవిగా పరిగణించాలి. మనము నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టు ఒక మోడల్ బుక్లెట్ను చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది 28వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన ఒక బెస్ట్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ చూసినట్లయితే ఈ సబ్ థీమ్ వచ్చి డిజైన్, డెవలప్మెంట్ అండ్ మోడలింగ్ సస్టైనబుల్ లివింగ్ అనే కాన్సెప్ట్ కింద తీసుకున్నారు వీరు. ఇక్కడ మొదటగా చేయవలసిన పని విద్యార్థి ఒక సమస్యను గుర్తించడం. కనుక ఈ ప్రాజెక్టు విద్యార్థి చేసిన పని పంట పొలాలలో పక్షులు, జంతువుల వలన పంట నష్టం జరుగుతుంది, దానివల్ల రైతులు నష్టపోతున్నారు. కాబట్టి పక్షులను, జంతువులను పంట పొలం నుంచి ఏ విధంగా పారదోరాలి అనేది తను ఎన్నుకున్న కాన్సెప్ట్. దానికి కాను ఒక గన్నుని తయారు చేస్తున్నాడు, అంటే శబ్ద యంత్రమును తయారు చేస్తున్నాడు. ఈ శబ్ద యంత్రం తయారు చేయాలనే ఆలోచన వచ్చిన పిదప శబ్ద యంత్రం తయారు చేయడానికి ఏమేమి కావాలి అనే మెటీరియల్ను తను ఎన్నుకుంటున్నాడు. ఇక్కడ ఎయిము, సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏమైంది, ఇందులో మెటీరియల్స్ ఏమైనా రిక్వైర్ ఉన్నాయి, పంట పొలాలను పక్షులు, జంతువులు ఏ విధంగా పాడు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి ఈ ఎనర్జీని, సౌండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి తన తీసుకున్నది కాల్షియం కార్బైడ్. దానికి వాటర్ యాడ్ చేసినప్పుడు ఎసిటిలీన్ రిలీజ్ అవుతుందని తెలుసు మనకు. ఆ ఎసిటిలీన్ గ్యాసు మండే స్వభావం ఉంటుంది కాబట్టి దాని నుండి సౌండ్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ఆ ఎనర్జీ వలన పక్షులు వెళ్ళిపోతాయి అనేది కాన్సెప్ట్. దానికోసం ఒక పరికరాన్ని తయారు చేసి ఆ పరికరాన్ని తన విలేజ్ పరిసర ప్రాంతాలలో ఉన్న పరిసరాలందరి మధ్యకు, రైతుల వద్దకు వెళ్ళి వారికి అవేర్నెస్ కలిగించినట్టుగా ఫొటోస్ని దిగుతూ తను ఈ ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈ విధంగా ఈ ప్రయోగం చేసినప్పుడు తను ఏ ప్రాంతాలకు వెళ్ళాడు, వర్క్ ప్లాన్ ఎలా జరిగినది, ఏ జంతువులు, ఏ పక్షులు ఈ శబ్దయంత్రానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అని చెప్తూ తను అనేక మంది ప్రజలకు అవేర్నెస్ను కలిగించడం జరిగింది. తను చేసిన ప్రయోగానికి సంబంధించిన అన్ని వివరాలను ఇక్కడ ఈ పుస్తకంలో ఫొటోస్ రూపంలో, మరి మ్యాటర్ రూపంలో సబ్మిట్ చేయటం జరిగింది. అలాగే ఇక్కడ మనం సౌండ్ ఎనర్జీని ఎంతవరకు వినగలము అన్నప్పుడు అది హ్యూమను, బర్డ్స్, ర్యాట్స్, డాగ్స్ ఎంతవరకు భరించగలవు అనేది, అంటే ఎంత శబ్దాన్ని ఉత్పత్తి చేస్తే అక్కడ పక్షులు, జంతువులు వెళ్ళిపోతాయి అనేది కాన్సెప్ట్. కాబట్టి ఇలాగా సైంటిఫిక్ ప్రిన్సిపల్కి దగ్గరగా ఉంటూ తను ప్రయోగాన్ని ముందుకు కొనసాగించి ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి, రిజల్ట్ ఎలా ఉంది, దాన్ని గ్రాఫికల్గా ఈ విధంగా చూపించాల్సి ఉంటుంది. తర్వాత ఏ ప్రజల మధ్యకి వెళ్ళాడు, ఏ రైతుల్ని కలిశాడు, ఏ డేట్ని విజిట్ చేశాడో, ఎంతకాలం ఈ ప్రాజెక్టుని నిర్వహించారు అనేది చెప్తూ మరి కన్క్లూడ్ చేయటము జరిగింది. సో ఈ ప్రాజెక్టు మరి రాష్ట్ర స్థాయిలో మంచి స్థానాన్ని కలిగి ఉత్తమమైన ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఒక ప్రాజెక్ట్ యొక్క బుక్లెట్ ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది ఈ పుస్తకంలో చూసాము. మరొక పుస్తకాన్ని మనము గమనించినట్లయితే మరి ఇప్పుడు ఇది శానిటైజర్ తయారు చేశారు వీరు. సో ఇక్కడ ఇది సోషల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ లివింగ్ అనే కాన్సెప్ట్ కింద శానిటైజర్ని తయారు చేశారు. సో ఆర్టిఫిషియల్ శానిటైజర్స్ ఎలా ఉన్నాయి, వాటి కాస్ట్ ఎలా ఉంటుంది, దానివల్ల నష్టాలు ఏమిటి అని తెలుసుకున్నటువంటి విద్యార్థి తను
సహజమైన పద్ధతిలో శానిటైజర్ తయారు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. సో సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఐడెంటిఫై చేయడము, ఏ ఏ హౌసెస్ని విజిట్ చేశారు, వారికి అంతకుముందు కెమికల్ శానిటైజర్ వాడడం వల్ల ఎలాంటి డిసీజెస్ వచ్చాయి, కాబట్టి దాని నుండి ఎలాగ బయటపడాలన్నప్పుడు వీళ్ళు ఏం తయారు చేస్తున్నారు, అంతకుముందు ఏమి వాడారో డీటెయిల్ తీసుకొని హౌస్ వైజ్గా వారికి ఇప్పుడు వీరు ఒక కొత్త శానిటైజర్ను తయారు చేయడానికి ముందుకొచ్చారు. సో ఆ కొత్త శానిటైజర్ ఎలా ఉంది ఏమిటి అన్నప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఆ శానిటైజర్ తయారు చేయడానికి ఏ పదార్థాలు కావాలి, ఎక్కడ తీసుకుంటాము, ఎంత తీసుకోవాలి అనేది ఈ ప్రాజెక్టులో వాళ్ళందరూ సేకరించడం జరిగింది. అలాగే కెమికల్స్ వల్ల నష్టాలను వివరించుతూ ముందుకు వెళ్తూ ఒక కొత్త శానిటైజర్ను తయారు చేయడానికి ముందుకొచ్చి ఆ శానిటైజర్ తయారు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నట్టు వారి శానిటైజర్ కోసం ఏమేమి వాడారు, ఎక్కడ వాటిని సేకరించారు, వాటి నుంచి పదార్థం ఎలా తయారు చేసుకున్నారు, ఈ పదార్థం తయారైన తర్వాత దానిని ఎలాగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వెళ్ళారు, ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశారు, అది పనిచేసిందా లేదా, ఎంత ఉపయోగం ఉంటుంది, అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శానిటైజర్కు వాల్యూని ఆయన ఇవ్వగలిగాడా, నిజమే ఇది పనిచేస్తుందనే సాక్ష్యాన్ని ఇచ్చారా. కాబట్టి ఇలాగా ఒక శానిటైజర్ తయారు చేయడంలో ఈ విద్యార్థి రాష్ట్ర స్థాయికి ఈ ప్రాజెక్టు సెలెక్ట్ అవటము జరిగింది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి సమస్యను ఎన్నుకోవడము, ఆ సమస్యకు పరిష్కారం చూపుతూ మరి ఏ విభాగంలో అయితే మీరు తీసుకున్నారో, ఏ సబ్ థీమ్ కింద అయితే ప్రాజెక్టు వెళ్తుందో ఆ సబ్ థీమ్ కింద తీసుకున్న ప్రాజెక్టుని డెవలప్ చేసి మరి ఇది ఒక నెల లేకపోతే 3 months కూడా పట్టవచ్చు కొన్ని ప్రాజెక్ట్స్కు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనుకోండి 1 week టైం సరిపోతుంది. ఇలాగ ప్రాజెక్ట్స్ను తయారు చేసుకొని మనం జడ్జెస్ ముందు మరి ఈ ప్రాజెక్ట్ అంతా 6 నిమిషాలలో మనం తీసుకున్న ప్రాజెక్టును ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. 2 నిమిషాలు జడ్జెస్ ప్రశ్నించడము జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పైన వారికి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు, ఇందులో ఏవే కెమికల్స్ ఉంటాయి, ఏ రసాయన పదార్థాలు ఉంటాయి, ఎందుకు నొరగవచ్చు మీకు సంధించడం జరుగుతుంది. ఆ ప్రశ్నలన్నీ సమాధానం చెప్తూ ఇలాంటి ప్రాజెక్ట్ బుక్లెట్ను మీరు జడ్జెస్కి అందిస్తూ, అలాగే ఒక లాగ్ బుక్ అంటే ఎంతకాలం పాటు అయితే మీరు ప్రయోగం చేశారో ఆ కాలక్రమానికి సంబంధించినటువంటి డేట్, అలాగనే మరి మనం చూసినట్లయితే ఈ మెయిన్ పాయింట్స్ ఏదైతే ఉంటుందో మీకు ఇప్పుడు ఈ పక్షులు కానివ్వండి, ఇలాంటివన్నీ మెయిన్ పాయింట్స్ ఉంటాయి ప్రాజెక్ట్లో. ఈ మెయిన్ పాయింట్స్ అన్నీ ఫ్లో చార్ట్స్ పైన ఒక 4 ఫ్లో చార్ట్స్ను ఉపయోగిస్తూ నువ్వు ప్రయోగాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశము ఉంది. ఇలా ప్రయోగాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే 6 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయడము, 2 నిమిషాలు జడ్జెస్ ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లయితే మీ ప్రయోగాలు, మీ ప్రాజెక్ట్స్ అనేవి రాష్ట్ర స్థాయికి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాయని, మరికొన్ని ప్రాజెక్ట్స్ను చూడడం